మా విద్యార్థులకు అలాగే మొన్న ఈ మధ్య కృష్ణ సాహితీ స్కాలర్షిప్ టెస్ట్ మా సాయి శిరీష హై స్కూల్లో కండక్ట్ చేసాం. టెస్ట్కి అటెండ్ అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా సార్ గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఆల్రెడీ మేము నిన్న మార్నింగే మీకు పేపర్ అంతా వెబ్సైట్లో పెట్టడం జరిగింది, మీరు మరి చూసే ఉంటారు. దాని తాలూకు కీ కూడా నిన్న ఈవినింగ్ రిలీజ్ చేసాము. సో మరి ఇదివరకే మీ పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు తెలుసుంటుంది. ఈరోజు ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా మరి మార్క్స్ ఈచ్ ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్కి కూడాను సెండ్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు ఇదివరకే చూసుకొని ఉంటారు. బట్ ఎవరికైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ మేము ఏదైతే స్కాలర్షిప్ అమౌంట్ అనౌన్స్ చేసామో అది ఇచ్చేదానికి గాను రిజల్ట్ అనౌన్స్ చేయాలి కాబట్టి మరి ఆ వీడియోని మీకు రిలీజ్ చేస్తున్నాం. మరి చూడండి సార్, మరి క్లాస్ 1 నుంచి క్లాస్ 1, 2కి ఒక ప్రైజ్ మనీ అని చెప్పాం 2 క్లాసెస్కి. అందులో భాగంగానే దేవాంశ్ రామ్ సన్ ఆఫ్ షణ్ముఖరావు 100 మార్క్స్ గాను 75 మార్క్స్ వచ్చాయండి. సిహెచ్ శ్యామ్ కార్తిక్ 100 మార్క్స్ గాను 71 మార్క్స్ వచ్చాయండి. వై లక్ష్మణ్ సన్ ఆఫ్ జోగారావు 100 మార్క్స్ గాను 69 మార్క్స్ వచ్చాయండి. వీళ్ళు ముగ్గురు క్లాస్ 1 and 2 నుంచి. లేకపోతే 3 and 4th నుంచి వి చైతన్య సన్ ఆఫ్ సుందర్రావు 77 మార్క్స్ వచ్చాయండి 100 మార్క్స్ గాను. కేదారీష్ సన్ ఆఫ్ తిరుమలరావు, ఈ అబ్బాయికి వచ్చి 76 మార్క్స్ వచ్చాయండి 100 మార్క్స్ గాను. జిఎస్ఎన్ లాస్య డాటర్ ఆఫ్ సంతోష్ గుప్తా, ఈ అమ్మాయికి వచ్చి 71 మార్క్స్ వచ్చాయండి. ఇదే క్లాస్ నుంచి ఇంకొక అబ్బాయి కూడా 71 మార్క్స్ వచ్చాయి. సమీర్ సన్ ఆఫ్ రామకృష్ణ, వీళ్ళిద్దరికీ టై అయింది కాబట్టి 71 మార్క్స్. సో ఈ థర్డ్ ప్రైజ్ అనేది వీళ్ళిద్దరికీ షేర్ చేయడం జరుగుతుందండి. లేకపోతే 5th and 6th నుంచి వర్షిత్ సన్ ఆఫ్ రవికుమార్ 78 మార్క్స్ వచ్చాయండి. హర్షిత డాటర్ ఆఫ్ ఈశ్వర్రావు 76 మార్క్స్ వచ్చాయండి 100 మార్క్స్ గాను. మరి మురళీమోహన్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఈ అబ్బాయికి 73 మార్క్స్ వచ్చాయండి. మరి 7th and 8thకి ప్రవీణ్ కుమార్ సన్ ఆఫ్ శాంతారావు 70 మార్క్స్ వచ్చాయండి. జీ బిందు డాటర్ ఆఫ్ దూర్వాసులు, ఈ అమ్మాయికి వచ్చి 64 మార్క్స్ వచ్చాయండి 100 మార్క్స్కు. ఎస్ ఉషశ్రీ డాటర్ ఆఫ్ నేతాజీ, ఈ అమ్మాయికి వచ్చి 63 మార్క్స్ వచ్చాయండి. మరి వీళ్ళందరికీను రేపు మార్నింగ్ 11 o'clockకే మేము ప్రైజ్ మనీ ఇవ్వాలనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా స్కూల్ దగ్గరికి వచ్చి అటెండ్ అయ్యి మరి మీ ప్రైజ్ మనీ అంటే అందరూ ఒకే టైంకి వస్తే బాగుంటుందండి. మేము కూడా ఫోటో అది తీసుకోవాలనుకుంటున్నాం. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా 11 అంటే షార్ప్ 11కి స్కూల్ దగ్గర ఉండండి సార్. మీ అమౌంట్ మీకు అందజేస్తాం.